వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. రెడ్ అలర్ట్ కార్యక్రమానికి స్వాగతం. ఒకసారి మనం చరిత్రలో చూసినట్టయితే నల్ల ఆదిరెడ్డి, ఎర్రంరెడ్డి సంతోష్ రెడ్డి, శీలం నరేష్ ఎప్పుడైతే చనిపోయారో, కరీంనగర్లో ఎన్కౌంటర్ చేయబడ్డారో, ఆ సమయంలోనే మావోయిస్ట్ పార్టీ చాలా పెద్ద ఎత్తున కోలుకోలేని దెబ్బ తగిలింది. అప్పుడే మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన ఉనికి లేదు, ఉనికి ఖతమైపోయింది అని చెప్పిన ఈ ప్రభుత్వాలు తర్వాత అనేక సంవత్సరాల తర్వాత కూడా ఈరోజు నంబాల కేశవరావు గారు ఎప్పుడైతే అంబుజవాడ అడవులలో చనిపోయారో, చనిపోయిన తర్వాత పెద్ద నష్టమే జరిగింది, పార్టీకి సంబంధించిన ఉనికి లేకుండా పోయింది అని చెప్పుకుంటున్న ఈ సమయంలోనే భారత కమ్యూనిస్ట్ పార్టీ మావోయిస్ట్ ఈ నెల 10వ తారీఖు నాడు దేశవ్యాప్త బంద్కు పిలుపునిచ్చింది. గతంలో ఏదైతే మనం ఇంతకుముందు చెప్పుకున్నామో, నల్ల ఆదిరెడ్డి, ఎర్రంరెడ్డి సంతోష్ రెడ్డి, శీలం నరేష్ చనిపోయిన తర్వాత కూడా ఇలాగే మావోయిస్ట్ పార్టీ అమరవీరుల సంబంధించిన వార్షికోత్సవాలు నడుచుకుంటూ పోతాయి. అది సంవత్సరానికి ఒకసారి వస్తాయి. కానీ ఈరోజు ఎప్పుడైతే నంబాల కేశవరావు గారు ఎలియాస్ బసవరాజ్ ఎలియాస్ గంగన్న చనిపోయిన తర్వాత కూడా మరొకసారి మావోయిస్ట్ పార్టీ 10వ తారీఖున దేశవ్యాప్తంగా బంద్కు పిలుపునిచ్చింది. అమరవీరుల స్మారక సభలు నిర్వహించాలని కోరింది. ఈ నేపథ్యంలోనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక్కసారిగా ఈ బంద్ పిలుపునిచ్చిన నేపథ్యంలోనే పెద్ద ఎత్తున కేంద్ర బలగాలను అలాగే రాష్ట్రానికి సంబంధించిన నిఘా వర్గాలను అప్రమత్తం చేసి ఎక్కడికక్కడ గట్టుదిట్టమైన అక్కడ బంద్కు మద్దతు పలుకుతారా, బంద్ ఒక సంపూర్ణం కాకుండా చేయాలని, విఫలం చేయాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అనేక కార్మిక సంఘాలు, అనేక పార్టీలు, సిపిఐఎంఎల్కు సంబంధించింది సిపిఐ వామపక్షాల పార్టీలు కానివ్వండి, లేకపోతే ప్రజా సంఘాలు కానివ్వండి, ప్రతి ఒక్కరూ ఈ బంద్కు సంబంధించిన మద్దతు కోరుతూ అనేక గ్రామాలలో గ్రామ సభలు పెడుతున్నారు. వారికి సంబంధించిన ఎవరైతే అక్కడ 26 మంది చనిపోయారో, ఇంకొక విచిత్ర విషయం ఏంటంటే నంబాల కేశవరావు గారు ఎప్పుడైతే చనిపోయారో, ఆ చనిపోయిన తర్వాత అక్కడనే ఛత్తీస్గఢ్లోనే దహన సంస్కారాలు కూడా అక్కడనే ప్రభుత్వం అక్కడనే నిర్వహించింది. వారి కుటుంబాలు పోయి తన కొడుకులకు సంబంధించిన తనకు ఎవరైతే బంధువులు ఉన్నారో వాళ్ళ శవాలను అప్పజెప్పాలని కోరినప్పటికీ సరైన పత్రాలు లేవు, ఎవరెవరు రాలేదు అనుకుంటా పోయి వారికి సంబంధించిన అంత్యక్రియలు కూడా అక్కడనే జరగడం జరిగింది. తర్వాత వారు నిరాశగా తిరిగి వచ్చిన తర్వాత రాష్ట్రంలోనే వారు తద్వారా కార్యక్రమాలు నిర్వహించే ప్రయత్నం చేశారు. దాన్ని కూడా ప్రభుత్వాలు ఎన్నో అడ్డంకులు సృష్టించాయి. ఆ నేపథ్యంలోనే ఇప్పుడు ఏదైతే 10వ తారీఖు నాడు బంద్కు పిలుపునిచ్చిందో, అప్రమత్తమైన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు బంద్ను విఫలం చేయాలని ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో దానికి సంబంధించిన ఈరోజు ప్రజాసంఘ నాయకులైనటువంటి గాదే ఇన్నయ్య గారు అలాగే మన రాష్ట్రానికి సంబంధించిన ఒక లెజెండ్ పర్సనాలిటీ గుమ్మడి నర్సయ్య గారు, సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య గారు కూడా ఈరోజు మా డిబేట్లో హాజరు కావడం మాకు గర్వకారణం. అలాగే కంప వినోద్ కుమార్, కాంగ్రెస్ లీగల్ సెల్ అడ్వకేట్ అయినటువంటి కంప వినోద్ కుమార్ గారు కూడా మనతోటి ఈరోజు పాల్గొంటున్నారు. అలాగే ఆవునూరి మధు గారు, సిపిఐఎంఎల్ నాయకులు అయినటువంటి ఆవునూరి మధు గారు కూడా, అలాగే ఐఎఫ్టియు రాష్ట్ర అధ్యక్షులు ఐ కృష్ణ గారు కూడా మనతోటి ఈరోజు జూమ్ లైన్లో ఉన్నారు. ఫస్ట్ మనం ఒకసారి మనకు సంబంధించిన గుమ్మడి నర్సయ్య గారి దగ్గరికి వెళ్దాం. నర్సయ్య గారు, నా మాట వినబడుతుందా అండి? ఎస్ సార్. గుమ్మడి నర్సయ్య గారు, ప్రస్తుతం ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా సిపిఐఎంఎల్ మావోయిస్ట్ పార్టీ బంద్కు పిలుపునిచ్చిందో ఈ విషయంపై మీరు దీన్ని ఎలా స్పందిస్తారండి? హలో గుమ్మడి నర్సయ్య గారు మాట్లాడండి సార్. మాట్లాడండి నర్సయ్య గారు. మా దగ్గర ఏదో సరిగా లేదు. అయ్యో గుమ్మడి నర్సయ్య గారు మీరు మాట్లాడండి. నర్సయ్య గారు, ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే సిపిఐ మావోయిస్ట్ పార్టీ బంద్కు పిలుపునిచ్చిందో దీనికి ఎలా విశ్లేషిస్తారండి మీరు? వాళ్ళ బంధుని సంపూర్ణంగా బలపరుస్తున్నాం, మద్దతిస్తున్నాం. కేంద్ర గవర్నమెంటు ఇంతకు ముందు ఇందిరాగాంధీ గవర్నమెంటు వామపక్ష భావాలు చెప్పి ఎమర్జెన్సీని ప్రకటించి ధ్వంసానికి పాల్పడింది. ఇప్పుడు ఆపరేషన్ ఖగార్ పేరుతోటి
ఇది విరిగిందా మాది? నరేంద్ర మోడీ ప్రభుత్వం కూడా ఒక్క నిమిషం అండి. ఎవరైతే తన ఫోన్ మ్యూట్ పెట్టుకోవాలండి సార్. ఎవరికైతే వాయిస్ వస్తుందో వాళ్ళు ప్లీజ్ మ్యూట్ పెట్టుకోండి సార్. నర్సయ్య గారు మాట్లాడిన తర్వాత మీ వద్దకు వస్తాను. అప్పటిదాకా నర్సయ్య గారు సార్ ఆగండి నర్సయ్య గారు మాట్లాడండి సార్. ఎటు వచ్చిందా నర్సయ్య గారు ఓకే రైట్ సార్. ఒకసారి మనం గాదే ఇన్యా గారి దగ్గరికి వెళ్దాం. గాదే ఇన్యా గారు ప్రస్తుతం ఏదైతే మావోయిస్ట్ పార్టీ 10వ తారీఖు నాడు బంద్ ఇచ్చిండో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం ఒక్కసారి ఉలిక్కి పడ్డట్టుగా తెలుస్తుంది. ఆ బంద్ను విఫలం చేయాలని ఎత్తిన ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ విషయంలో మీరేమంటారండి? అందరికి కూడా ఉద్యమాభివందనాలు. ఈరోజు ఏదైతే మీరు భారత్ బంద్ పిలిపించినటువంటి మావోయిస్ట్ పార్టీ 10వ తేదీ విజయవంతం చేయడానికి వాళ్ళు అనేక రకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నట్టుగా వాళ్ళ పత్రికా ప్రకటన ద్వారా మనందరికీ అర్థమవుతా ఉన్నది. అయితే ఈ భారత్ బంద్ అనేటువంటి ఒక కార్యక్రమము ఆపాలంటే భారత ప్రభుత్వం ఉంది. ఆ భారత్ బంద్ని కనుక 10వ తారీఖు నాడు అది జరగకుండా, ప్రజలకు అసౌకర్యం జరగకుండా అటువంటి యొక్క సందర్భాన్ని మనందరం కూడా లేకుండా చూడాలంటే కనీసం ఇప్పుడున్నటువంటి ఈ గడువు ఇంకా మనకి ఇంకొక 6 రోజుల గడువు ఉంది. ఈ 6 రోజుల గడువులోనైనా భారత ప్రభుత్వము ఈ ప్రజాస్వామ్యాన్ని నమ్ముతున్నామనే వాళ్ళు, భారత రాజ్యాంగాన్ని నమ్ముతున్నటువంటి చెప్పబడుతున్నటువంటి పాలకులు కనీసమైనా కానీ వాళ్ళు అడుగుతున్నటువంటి ఆ కాల్పుల విరమణ గనక వాళ్ళు ముందుకొచ్చి వాళ్ళు చర్చల కనుక ముందుకొస్తే నేను అనుకుంటున్నాను ఈ భారత బంద్ పిలుపుని ఖచ్చితంగా మావోయిస్ట్ పార్టీ వెనక్కు తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి అటువంటి భారత బంద్ ద్వారా ప్రజలకు అసౌకర్యం జరగకుండా ఇటువంటి యొక్క చర్యలు పునరావృతం కాకుంటే భారత పాలకుల చేతుల్లోనే ఉంది అని మేమైతే గట్టిగా చెప్పదలుచుకున్నాం. కాబట్టి భారతదేశ పాలకులు రాజ్యాంగాన్ని గట్టిగా నమ్ముతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ 6 రోజుల్లో ఇక్కడ మీ ద్వారా ఏదైతే ఇప్పుడు చర్చ జరుగుతున్న దాన్ని ఇంటెలిజెన్స్ వాళ్ళు కావచ్చు, ఐబీ వాళ్ళు కావచ్చు, ఎన్ఐ వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా భారతదేశంలో ఇటువంటి యొక్క పరిస్థితిని కనుక నివారించడానికి వాళ్ళ ఇంటెలిజెన్స్ అధికారులు కనుక భారత ప్రభుత్వానికి నివేదికలు ఇచ్చే భారత బంద్ని ఆపడానికి వెంటనే తక్షణమే చర్యలు తీసుకోవాలని కూడా మేము తెలియజేస్తున్నాం. ఒకవేళ కనుక ఈ 6 రోజుల్లో కాల్పుల విరమణ ప్రకటన రాకుండా లేక చర్చల కనుక ప్రకటన రాకపోతే అప్పుడు జరిగేటువంటి ప్రతి చర్యకి ప్రతి నష్టానికి కూడా భారత ప్రభుత్వమే కారణం అవుతుందని కూడా మేము గట్టిగా భావిస్తున్నాం. కాబట్టి తక్షణమే కాల్పుల విరమణ ముందుకు రావాలి, చర్చలకు ముందుకు రావాలని కూడా భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి బుద్ధిజీవులు, కమ్యూనిస్టు, మార్క్సిస్టు, లేకపోతే అన్ని రకాలైనటువంటి ప్రజాస్వామ్య పార్టీలు, సంఘాలు అందరు కూడా కోరుతున్నారు. కాబట్టి వీళ్ళు వెంటనే వాళ్ళు ఆలోచించాలని కూడా రైట్ సార్. మీ వాయిస్ బ్రేక్ అయిపోయింది సార్. ఇప్పుడు ఒకసారి మనం మా చీఫ్ అడ్వైజర్, ఫోర్ సైజ్ టీవీ చీఫ్ అడ్వైజర్ అయినటువంటి సుధాకర్ శర్మ గారు దగ్గర సార్, ప్రస్తుతం ఏదైతే ఉన్నదో రాజకీయాలకు అతీతంగా ఈరోజు వారికి సంబంధించిన వారి ఆశయాలు ఏమో, వారికి సిద్ధాంతాలు ఏమో దాన్ని పక్కన పెట్టి ఆపరేషన్ కగార్ను ఆపాలనేది అయితే వాళ్ళు ఒక సీజ్ ఫైర్ ప్రకటించారో, సీజ్ ఫైర్ ప్రకటించినప్పటికీ కేంద్ర ప్రభుత్వం దానికి సంబంధించిన ఎలాంటి చొరవ చూపట్టకుండా తాను ఏకపక్షంగా కాల్పులు జరిపారని, ఆ విషయంలో తమ పెద్ద క్యాడర్కు సంబంధించిన ఒక పెద్ద నాయకుడు అంటే నంబాల కేశవరావు గారు, ఎలియాస్ బసవరాజ్, ఎలియాస్ గంగన్న చనిపోవడంతోనే చాలా పెద్ద ఎత్తున నష్టపోయిన మావోయిస్ట్ పార్టీ ఈరోజు భారత్ బంద్ను పిలిపించింది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం మనకు చూసినట్టయితే దేశవ్యాప్తంగానే మావోయిస్ట్ పార్టీ వారికి లేకుండా చేస్తామన్న ప్రభుత్వం ఈరోజు ఆ బంద్ను విఫలం చేయడానికి పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తున్నాయి. ఈ విషయంపై మీరేమంటారు? యాక్చువల్లీ భారత్ బంద్ ఇది ఒక మనకు సంబంధించిన ఇది వాస్తవానికి ఇది కరెక్టా వాళ్ళు తీసుకున్న నిర్ణయం, లేకపోతే దానికి ఏమైనా అవకాశాలు ఉన్నాయా, వాళ్ళు వెనక్కి తీసుకునే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? సుధాకర్ గారు. థ్యాంక్ యూ జమీల్జీ. ముఖ్యంగా ఈ చర్చా కార్యక్రమం అంతా కూడా చర్చలు
రెండు విభిన్నమైనటువంటి వర్గాల మధ్య భేదాభిప్రాయం ఇప్పుడు ఎలా అయితే దాన్ని ఉపసంహరించుకొని ఆ భేదాభిప్రాయాలను కూడా ఎందువల్ల ఈ అభిప్రాయ భేదాలు వచ్చాయి, అలాగే ఇద్దరూ కోరుకుంటున్నటువంటి అభివృద్ధి అది ఏకలక్ష్యంగా ఉన్నప్పుడు ఇంతటి వైవిధ్యం ఎందుకు ఏర్పడింది అనేటువంటి ఒక విధానాన్ని చర్చించడానికి ఒక ప్రతిపాదన ముందుకు వచ్చింది. మరి వచ్చినటువంటి ఆ ప్రతిపాదనని కేంద్ర ప్రభుత్వం ఎందుకు స్వీకరించడం లేదు అనేటువంటి విషయంలో మేధావులు, ప్రజాసంఘ నాయకులు, అలాగే ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తున్నటువంటి నేపథ్యంలో ఈరోజు మనం చూసాం, మీరు చెప్పినట్టుగా భారత్ బంద్ అనే ఒక కార్యక్రమానికి పిలుపునిచ్చినట్టు మనకు తెలుస్తోంది. మరి అసలు నేపథ్యం ఏమిటి, ఈ బంద్ వెనుక ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటి అంటే చర్చలు జరగాలి. సీజ్ ఫైర్ అనేటువంటిది ఏదైతే ఆపరేషన్ కగార్ అనేది ఈరోజు దేశ విదేశాల్లో కూడా ఒక చాలా పెద్ద సంచలనంగా మారినటువంటి ఒక సందర్భంలో ఆపరేషన్ కగార్ యొక్క లక్ష్యం ఏంటి, నిజంగా నక్సలిజం కానీ మావోయిజం కానీ ఈ విధమైనటువంటి ఆపరేషన్ ద్వారా నిర్మూలింపబడుతుందా, లేక శాంతి చర్చల ద్వారా ఎప్పుడైతే పరివర్తన కనుక కలిగినట్లయితే అందరం ఒక సంయుక్తమైనటువంటి విధి విధానాలతో కనుక మనం అందరూ ముందుకు పోయినట్లయితే అంతర్గత సమస్య ఇది మనం అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడున్న మేధావులందరూ కూడా ఈరోజు చర్చలో ఉన్నారు కాబట్టి అంతర్గత సమస్యలు ఎప్పుడూ కూడా సమన్వయమైనటువంటి వాతావరణంలో శాంతి ప్రక్రియతోనే అవి ముందుకు వెళ్ళటం ద్వారా అందరికీ ఇరు వర్గాలకు అలాగే ముఖ్యంగా ప్రజానీకానికి కూడా మంచిదని భావిస్తున్నటువంటి నేపథ్యంలో అసలు ఈ చర్చలు ఎందుకు జరపడం లేదనేటువంటి విషయంలో కూడా భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి. అందువల్ల ఈనాటి చర్చా కార్యక్రమంలో మన ప్యానల్లో ఉన్నటువంటి వాళ్ళ ద్వారా మనం విషయాలను అడిగి తెలుసుకుందాం. అలాగే వాళ్ళు డిఫరెంట్ వ్యూ పాయింట్స్తో అలాగే డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్తో ఉన్నవాళ్ళు కాబట్టి వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంటుందనేటువంటి విషయాన్ని కూడా తెలుసుకోవటం ద్వారా మనం ఏదైతే ఈ అంశం ఉన్నదో శాంతి చర్చల అంశంలో మరింత క్లారిటీ వస్తుందని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సుధాకర్ శర్మ గారు. ప్రస్తుతం మనం ఒకసారి గుమ్మడి నర్సయ్య గారి దగ్గరికి మరొకసారి వెళ్దాం. నర్సయ్య గారు, నా మాట వినబడుతుందా అండి? సార్, గుమ్మడి నర్సయ్య గారు. ఓకే, నర్సయ్య గారు మళ్ళీ ఒకసారి టెక్నికల్ ఏదో ప్రాబ్లం అవుతుంది. సార్, నా మాట వినబడుతుందా అండి నర్సయ్య గారు? వినబడుతుంది. ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో మనం ఆపరేషన్ కగార్ గురించి మాట్లాడుతున్నామండి. ఆపరేషన్ కగార్కు సంబంధించింది చర్చలు నిర్వహించాలి అని, ఆపరేషన్ కగార్ను వెంటనే ఆపేయాలని ప్రజా సంఘాల వాళ్ళు ఎప్పుడైతే కోరారో, అలాగే వామపక్ష పార్టీలు ఎప్పుడైతే కోరారో వారు సీజ్ ఫైర్ చేసేశారు. కానీ కేంద్ర ప్రభుత్వం దానికి అనుసరించకుండా ఏకపక్షంగా కాల్పులు జరిపి అనేక మందిని 540 మంది దాకా చనిపోయినట్టుగా మనకు తెలిసి వస్తుంది. ఈ నేపథ్యంలోనే భారత్ బంద్ను పిలిపించారు. ఇక ఈ భారత బంద్ను ఆపాలంటే ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకోవాలని ఆశిస్తున్నారు, లేకపోతే భారత బంద్కు మీ పార్టీ వైఖరి ఏంటి? భారత్ బంద్ విషయంలో ఈ ఆపరేషన్ కగార్ని వెంటనే ఆఫ్ చేసి వాళ్ళు ఎట్లాగా మాట్లాడటానికి ముందుకు వస్తున్నారు కాబట్టి, మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి వాళ్ళతో మాట్లాడటానికి, వాళ్ళతో చర్చించడానికి ప్రయత్నం చేయాలి. అట్లా కేంద్ర గవర్నమెంట్ అట్లా ఆలోచించాలి. వాళ్ళు ఇప్పుడు బంద్ పిలుపు జరిగినటువంటి ఘటనలన్నింటినీ, జరిగినటువంటి దారుణాన్నంతా కూడా నిరసిస్తూ బంద్ పిలిపించారు కాబట్టి ఆ బంద్ని జరిగేటట్టు చూడాలి. వాళ్ళకి అవకాశం ఇవ్వాలి, వాళ్ళని ఆలోచింపజేయాలి. ప్రభుత్వం కూడా ఆలోచించాలి. వాళ్ళని లేకుండా చేద్దాం అనేటువంటి ఆలోచన ఏదైతే ఉందో అది కరెక్ట్ కాదు. ఇంతకుముందు ఇందిరాగాంధీ ప్రభుత్వం వామపక్ష భావాలు లేకుండా చేస్తానని ఎమర్జెన్సీని ప్రకటించింది. అయినా కానీ వామపక్ష భావాలు పెరుగుతున్నాయి, వామపక్షం పెరుగుతూ ఉంది. ఇప్పుడు నక్సలిజాన్ని నామరూపాలు లేకుండా చేస్తానని మాట్లాడుతున్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ నక్సలిజాన్ని రూపుమాపలేదు. ఆ నక్సలిజం ఆగదు. వాళ్ళతోటి మాట్లాడాలి. వాళ్ళ చర్చలు వాళ్ళకున్నటువంటి డిమాండ్స్ ఏంటో, వాళ్ళు ఏం కోరుకుంటున్నారో, అది సాధ్యమా కాదా అనేటువంటి దాన్ని వాళ్ళతోటి చర్చించడానికి ప్రయత్నం చేయాలి. ఆ చర్చలకు అవకాశం ఇచ్చి వాళ్ళతోటి మాట్లాడి పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేయాలి. కానీ అనిశ్చిత కార్యక్రమంగా లేకుండా చేద్దామని దుర్మార్గమైనటువంటి పద్ధతుల్లో అమాయకులైనటువంటి ఆదివాసీలందరినీ చంపుకుంటూ పోతే ఇందిరాగాంధీకి పట్లే గతే వీళ్ళకి పట్టుంది.
కానీ ఒక విషయం మాత్రం చాలా కేంద్ర ప్రభుత్వం ఒక విషయం చాలా క్లియర్గా చెప్తుంది ఏంటంటే ఏదైతే అభివృద్ధి నిరోధకంగా నక్సలైటిజం ఏదైతే ఉన్నదో కేవలం అక్కడ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో కానీ ఆదివాసీలకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు అడ్డుకుంటున్నారు. ఈ అడ్డుకోవడం వల్లనే ఆదివాసులకు సరైన సదుపాయాలు కలిగించ వాళ్ళకి ఇయ్యలేకపోతున్నామని చెప్తున్నారు. ఈ విషయంపై మీరేమంటారండి? వాళ్ళకు సంబంధించినటువంటి అభివృద్ధికి సంబంధించిన విషయంలో వీళ్ళ డిమాండు వాళ్ళ పేరుతోటి ప్రకటించేటువంటి నిధులు వాళ్ళ కోసం ఖర్చు చేస్తలేరు. అక్కడ ఉన్నటువంటి ఖనిజ సంపదనంతా ఎత్తకపోవటానికి చేసేటువంటి దుర్మార్గపు చర్య తప్ప ఇంకోటి కాదు. వాళ్ళు ఆదివాసీలకు సంబంధించిన అభివృద్ధి కోసమే వాళ్ళకు చెందినటువంటి వాళ్ళకు సంబంధించినటువంటి నిధులన్నీ కూడా వాళ్ళకు సక్రమంగా ఖర్చు పెట్టాలని డిమాండ్ తోటి పనిచేస్తున్నారు. వాళ్ళు లేకుంటుంటే ఈ అమాయకుల్ని ఈ ఆదివాసీల్ని ఏమైనా చేయొచ్చు అనేటువంటి దుర్మార్గపు చర్యకు పాల్పడుతున్నారు ప్రభుత్వం. వాళ్ళు మాట్లాడేటువంటి మాటలని కూడా శుద్ధ తప్పు, అబద్ధాలు. కానీ ఒక విషయం మాత్రం గమనించినట్టయితే ఏదైతే ఆదివాసీలకు సంబంధించిన హక్కుల గురించి పోరాటం చేస్తున్నాము అని చేస్తున్న నక్సలైట్ ఆ రాష్ట్రంలోనే ఈరోజు బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అయితే దీనికి ఎప్పుడైతే బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో నక్సలైజం మీద ఆదివాసులు నమ్మకం లేదు అని చెప్తున్నారు కదా, అమ్మని వాళ్ళు చెప్తున్నారు. ఆ విషయంపై మీరేమంటారండి? వాళ్ళని అక్కడ ఉన్నటువంటి ఆదివాసీలని అట్లా తయారు చేస్తున్నారు. వాళ్ళు జై శ్రీరామ్ అంటూ శ్రీరాముడు అట్లా చేసిండా, శ్రీరాముడు అట్లా చేయమని చెప్తున్నాడా? జై శ్రీరామ్ అనే పేరుతోటి ప్రజల్ని మోసమే చేస్తూ వాళ్ళని మభ్యపెడుతున్నటువంటిది కనపడుతుంది. వాళ్ళకు సంబంధించినటువంటి అభివృద్ధిని దోపిడీ చేస్తున్నారు. వాళ్ళకు సంబంధించినటువంటి మాటలు ఏవైతున్నాయో తప్పుడు మాటలు తప్ప ఇంకోటి కాదు. వాళ్ళని బాగా భయభ్రాంతులకు గురి చేసి నక్సలైట్లకు వ్యతిరేకంగా మాట్లాడిస్తున్నటువంటి తీరి అది. నక్సలైట్లు ఎప్పుడు కూడా ఆదివాసీలకు కానీ అణగారిన ప్రజలకు కానీ వ్యతిరేకం కాదు. వాళ్ళు అణగారిన బతుకులు ఏడ్చడానికి కారణం ఈ ప్రభుత్వాలు, ఈ పాలకులు అనేటువంటి విషయం మీద నక్సలైట్లు పనిచేస్తున్నారు, ఆ మావోయిస్టులు పనిచేస్తున్నారు. ఇదే విషయంపై ఐఎఫ్టియు రాష్ట్ర అధ్యక్షులైనటువంటి ఈ కృష్ణ గారి దగ్గరికి వెళ్దాం. తర్వాత మనం ఆవునూరి మధు గారి దగ్గరికి వెళ్దాం. ప్రస్తుతం అయితే కృష్ణ గారు మీరు లైన్లో ఉన్నారండి. నా మాట వినబడుతుందా కృష్ణ గారు? మన అభివృద్ధికి నిరోధకులుగా నక్సలైట్లు ఉన్నారని చెప్తున్నారు. దానికి సంబంధించింది ఆ ఉదాహరణనే ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం పాలన వచ్చిందని చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ప్రస్తుతం ఆపరేషన్ కగార్కు సంబంధించినది 2026 వరకు నామ రూపాలు లేకుండా చేస్తామని చెప్తున్న అమిత్ షా ప్రభుత్వం ఈరోజు అనేక మార్లు వాళ్ళు చెప్తున్నప్పటికీ ఈరోజు భారత్ బంద్కు సంబంధించిన వీళ్ళు ఎవరైతే బంద్కు పిలుపునిచ్చారో ఈ విషయంపై మీ పార్టీ వైఖరేంటి, ఐఎఫ్టీ వైఖరి ఏంటండి సార్? ముందుగా ఫోర్ సైడ్ న్యూస్ ఛానల్ ఏదైతే ఉందో కగార్కు వ్యతిరేకంగా పోరాడుతున్నందుకు మీ ఛానల్కి అభినందనలు సార్. మీ వీడియో ఆన్ చేయండి సార్. మీ వీడియో ఆఫ్లో ఉంది, మీరు వీడియో ఆన్ చేసి ఒకసారి మాట్లాడండి సార్. ఒకవేళ ఏమైనా ఇబ్బంది ఉంటే అట్లనే కొనసాగించండి. ఇది కొద్దిగా ప్రాబ్లం అవుతుంది. ఎనీవే జస్ట్ గో విత్ ఓన్లీ ఆడియో సార్, మాట్లాడండి. ఓకే సార్. అక్కడ ఉన్నటువంటి మన ఛానల్లో లైవ్ లో పాల్గొన్న మిత్రులందరికీ కూడా ఇప్పుడు రాష్ట్ర కమిటీ తరఫున అభినందనలు సార్. మీరు అంటున్న అభివృద్ధి నిరోధకులు ఎవరు సార్? ఈ దేశంలో ఉన్నటువంటి ఆర్థిక అసమానతలు, సాంఘిక రాజకీయ పరిస్థితులన్నిటికీ ఇవాళ గౌరవమైనటువంటి బ్రతుకులు లేకుండా జీవనాలు కొనసాగిస్తున్నటువంటి బలహీన వర్గాలైనటువంటి ప్రజలు, దోపిడీ పీడనలకు గురవుతున్నటువంటి ప్రజలు, వారి పక్షాన నిలబడి ప్రశ్నిస్తూ మాట్లాడుతున్నటువంటి వాళ్ళను ఇవాళ అభివృద్ధి నిరోధకులైనటువంటి ఒక పేరును ఇవాళ పాలక వర్గాలు ఇప్పుడే కాదు చాలా సంవత్సరాలుగా అవి కొనసాగిస్తున్నాయి. అదేవిధంగా అభివృద్ధి నిరోధకులు, అభివృద్ధి అంటే కూడా ఏంటి సార్? ఇవాళ 4 రోడ్లు వేసి 4 పార్కులు పెట్టి లేకపోతే 4 ఇంకో విగ్రహాలు పెట్టి ఇదేనా అభివృద్ధి అంటే? వాళ్ళు కోరుకునేది ఏంటిది? తమ అడవులు తమకు కావాలి, తమ భూమి మాకు కావాలి, ఈ భూమిని మేము కాల్ చేయమని చెప్పి గిరిజనులు పోరాడుతున్నారు, ఆదివాసులు పోరాడుతున్నారు. ఇవాళ వాళ్ళ భూమి కోసం, వాళ్ళ అడవి కోసం, వాళ్ళ ఏజెన్సీ ప్రాంత రక్షణ కోసం వాళ్ళు పోరాడుతుంటే
ఇవాళ అభివృద్ధి అంటే ఇవాళ ఎవరికి, ఆదాని అంబానికి ఏదైతే అక్కడ ఉన్నటువంటి ఖనిజ సంపదను దోచిపెట్టడానికి పెద్ద పెద్ద రోడ్లు, ఇతర రవాణా సౌకర్యాలు ఏర్పాటు చేసి అక్కడి సంపదను మొత్తం తరలించడానికి తప్ప మరో పేరు లేదు. అభివృద్ధి నిరోధకులు ఎవరంటే ఈ దేశంలో ఉన్నటువంటి పాలకులు, లేదా ఈ జాతికి విద్రోహులైనటువంటి బడా పెట్టుబడిదారి వర్గాలు, ఈ ప్రజల రక్త మాంసాలు పిండి చేస్తూ దోచుకుంటున్నటువంటి ఈ బడా పెట్టుబడిదారి వర్గమే అభివృద్ధి నిరోధకులు తప్ప ప్రజల పక్షాన మాట్లాడేటువంటి వాళ్ళు అభివృద్ధి నిరోధకులు కాదు, అభివృద్ధి కాముకులు. అదేవిధంగా ఇవాళ వరుసగా ఏదైతే కొనసాగుతున్నటువంటి ఎన్కౌంటర్లు కానీ, ఈ జనవరిలో ప్రారంభమైనటువంటి ఆపరేషన్ కగార్ కానీ, ఇవి మొత్తానికి మొత్తం ఈ దేశంలో ఉన్నటువంటి మొత్తం వామపక్ష పార్టీల్ని, వామపక్ష భావజాలాన్ని, ఇవాళ ప్రజల పక్షం ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజల్ని కూడా భయపెట్టియడానికి, ఆ పోరాటాల్లోకి రానియకుండా చేయడానికి ఇవాళ బీజేపీ ఇస్తున్నటువంటి ఎత్తుగడ. ఈ ఎత్తుగడలో ఇప్పటికే అనేక మంది అమరులయ్యారు. కానీ ఇవాళ పాలకులు కలలు కంటున్నట్టుగా ఎవరిని చంపినా, ఎంతో మందిని హింసించినా, ఇవాళ ఆదివాసులపై ఒక యుద్ధం చేసినా, ఇలాంటి యుద్ధాలు ప్రపంచ చరిత్రలో అనేకం చూసాం. కానీ ప్రతి చరిత్రలో కూడా దోపిడీ వర్గాలు, పాలక వర్గాలు ఏదైతే అమలు చేసినటువంటి అన్ని రకాల చర్యలను ఓడించి ప్రజలే చరిత్ర నిర్మాతలుగా నిలబడి ఉన్నారు తప్ప మరేమి లేస్తారు. ఇవి కూడా రేపు 10 కోవలో చెంతాయి. రేపు 10న జరిగేటువంటి భారత్ బంద్ కూడా న్యాయమైనటువంటిది. ఒకవైపున రక్తప్టేరులు దండకారణ్యంలో మధ్య భారతంలో పారుతూనే వారు ఇవాళ నిరసన ప్రజల యొక్క మేల్కొల్పుకు, తమపై జరుగుతున్నటువంటి దాడుల్ని ఖండించేందుకు, తమపై జరుగుతున్నటువంటి దానికి మద్దతుగా సాంఘీభావంగా నిలబడేందుకు భారత ప్రజలకు ఇవాళ ఏదైతే భారత్ బంద్ ఇచ్చిండ్రో ఆ భారత్ బంద్ను కూడా మేము సంపూర్ణంగా బలపరుస్తున్నాం. వాళ్ళు బంద్ పిలుపునిచ్చేటువంటి స్వేచ్ఛ ఆ పార్టీకి, ఆ సంస్థలకు, ప్రజా సంఘాలకు కూడా ఉంది సార్. రైట్. ఇదే విషయంపై ఒకసారి మనం ఆవునూరి మధుగారి దగ్గరికి వెళ్దాం. సార్, ఇప్పుడు మన మిత్రుడు అయినటువంటి కృష్ణ గారు చెప్పినట్టుగా, గుమ్మడి నర్సయ్య గారు చెప్పినట్టుగా ఈరోజు మనం చూస్తున్నాం. గుమ్మడి నర్సయ్య గారు చెప్పినట్టుగా గాదే ఇన్నయ్య గారు చెప్పారు. గాదే ఇన్నయ్య గారు చెప్పారంటే ఖచ్చితంగా ప్రభుత్వం ఒకవేళ కనుక ఆపరేషన్ కగార్ని వెంటనే నిలిపేసి వారితోని చర్చలకు సిద్ధమని చెప్తే మాత్రం ఖచ్చితంగా ఈ విషయంపై మావోయిస్ట్ పార్టీ మరొకసారి ఆలోచించాలని చెప్పారు. ఈ విషయంలో సైద్ధాంతికంగా సైద్ధాంతికంగా మీకు వాకు విభేదాలు ఉన్నప్పటికీ ఈరోజు గుమ్మడి నర్సయ్య గారు చాలా క్లియర్గా చెప్పారు. ఐఎఫ్టీకి సంబంధించిన కృష్ణ గారు చాలా చెప్పారు. అయితే సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ సిపిఐఎంఎల్ నాయకులుగా మీరేమంటారండి మధు గారు? సైద్ధాంతికంగా మీకు మాకు వారికి విభేదాలు ఉండొచ్చు. ఈ విషయంపై మీరేమంటారండి మధు గారు? మధు గారు ఇంకా రాలేదట. కంప వినోద్ కుమార్ గారు, ప్రస్తుతం మనం చూసాము మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా, మీ పిసిసి అధ్యక్షులైనటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా ఈరోజు ఒక విషయంపై మాట్లాడుతూ ఆయన కూడా బసవరాజ్ ఎలియాస్ గంగన్న ఎలియాస్ నంబాల కేశవరావు మృతి పట్ల సంతాప సభలో పాల్గొన్నారు. ఈరోజు దానికి సంబంధించి సంతాపం కూడా వ్యక్తం చేశారు. వారి శవాలను అప్పజెప్పడానికి కూడా నిరసన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కూడా ఈ బంద్కు మద్దతు ఇచ్చినట్టుగా భావించవచ్చా? ముందైతే నేను ఒక సీనియర్ న్యాయవాదిగా, ఒక మానవతావాదిగా, సామాజిక ఉద్యమకారుడిగా, తెలంగాణ సాధన ఉద్యమకారుడిగా నేను చెప్పదలుచుకున్న నా విషయం ఏంటంటే, ఇవాళ చాలా మానవతావాదులు గుమ్మడి నర్సయ్య గారు లాంటి వారితో, ఈ గాది ఇన్నయ్య గారు లాంటి వారితో ఈ డిబేట్ లో పాల్గొనే అవకాశం కల్పించినందుకు ఫోర్ సైడ్ టీవీ వారికి పర్సనల్ గా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఒకటేనండి, సూటిగా చెప్తా ఉన్నాను. మొన్న జమ్మూ కాశ్మీర్ లో మన భారతీయులను మతం పేరుతో మారణకాండ సృష్టిస్తే, తిరిగి సింధూర్ పేరుతో మనము తిరిగి ప్రతీకార చర్యలకు నిర్ణయం తీసుకున్న మనమే ఇవాళ శత్రు దేశంతో కూడా సంప్రదింపులు జరిపి మధ్యవర్తుల ప్రమేయం ద్వారా మనం శాంతి చర్చలు జరిపి యుద్ధాన్ని విరమించుకున్న చరిత్ర, ఘన చరిత్ర మనకు ఉంది కదా. ఇలాంటి ఘన చరిత్ర ఉన్న మనము మన బిడ్డల్ని మనం చంపుకోవడానికి ఎందుకండి ఈ భేషదాలు? అర్థం కావడం లేదు అసలు. మన బిడ్డల్ని మనం చంపుకుందామా, మన తోబుట్టుల్ని మనం చంపుకుందామా అని నేను ప్రశ్నిస్తా ఉన్నా ఈ కేంద్ర ప్రభుత్వాన్ని. ఇవాళ వీళ్ళు రాముడి పేరు చెప్తారు, భగవద్గీత పేరు చెప్తారు, హైందవ ధర్మం పేరు చెప్తారు. హైందవ ధర్మం ప్రకారము ఇవాళ మృతులను కనీసంగా గౌరవంగా ఖననం చేసుకునేటువంటి అవకాశం లేకుండా గీత బోధిస్తా ఉందా? ఇవాళ నాటు కౌరవ పాండవ యుద్ధంలో కురుక్షేత్రంలో కూడా ఇవాళ గెలిచిన 5 కౌరవులను కౌరవ ఆసైన్యాన్ని ఈసైన్యాన్ని మృతులందరినీ కూడా
గౌరవంగా ఖననం చేసిన చరిత్ర మన దేశానికి ఉంది కదా, మన చరిత్రకు ఉంది కదా. దీన్ని ఎందుకు గుర్తించట్లేరని చెప్పేసి ఈ బీజేపీ నాయకులను నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏమనుకుంటుందంటే ఖచ్చితంగా ప్రజల పక్షం ఉంటుంది, మెజారిటీ ప్రజల పక్షాన్ని ఉంటుంది. ఇవాళ మావోయిస్టు పార్టీలు కూడా చర్చలకు సిద్ధమని అనుకుంటే కూడా ఇవాళ ఆ సమస్యను సామరస్యంగా ఎందుకు పరిశీలించుకోవడానికి చొరవ చూపడం లేదు ఇవాళ కేంద్ర ప్రభుత్వం. ఇవాళ ఈ శత్రు దేశంతో లేని బెసజాలు మన సొంత బిడ్డల దగ్గర ఎందుకు ఉందని చెప్పి నేను ఈ భాజపా పార్టీని, ఈ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాను. కానీ ఒక విషయం మాత్రం చెప్తున్నాను సార్, ఇప్పుడు పిసిసి ప్రెసిడెంట్ అయినటువంటి మహేష్ కుమార్ గారు ఒక పర్టికులర్గా ఒక సంబంధించింది అక్కడ అంత్యక్రియలకు సంబంధించిన ఒక సంస్మరణ సభలో పాల్గొన్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా ఈ విషయంపై భారత్ బంద్కు వారు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నదా లేదా? ఈ విషయంపై మీరు ఇన్నయ్య గారు చెప్పినట్టుగా ఒకవేళ కనుక కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చి ఈ విషయంపై చర్చలు జరుపుతాము అని చెప్తున్న నేపథ్యంలోనే భారత్ బంద్కు సంబంధించిన వీరు కూడా ఇలాగే ఉపసంహరించుకోవాలి మావోయిస్ట్ పార్టీని ఒక విజ్ఞప్తి చేయబోతున్నారా? ఖచ్చితంగా అండి. మహేష్ గౌడ్ గారు ఒక పిసిసి అధ్యక్షులుగా వారు మాట్లాడిన దానికి మేము పూర్తిగా మేమందరం తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము వారికి సంఘీభావంగా ఉంటాం, వెన్నుదన్నుగా ఉంటాం. అది మా విధి, మా బాధ్యత కాంగ్రెస్ పార్టీ శ్రేణులుగా. రైట్. అదే విషయంపై మరొకసారి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒకసారి మన కంప వినోద్ కుమార్ గారిని ఒక విషయం అడగదలుచుకున్నాను. ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో ఆపరేషన్ కగార్ను నిలిపివేయాలి అని ఏదైతే మనం డిమాండ్ పెడుతున్నారో కాంగ్రెస్ పార్టీ కానీ ఇతరత పార్టీలు కానీ, ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం అది దేనికి సంబంధించిన ఎలాంటి చొరవ చూపడతలేదు. అలాగే ఈరోజు ఆపరేషన్ కగార్ను ఆపకుండా అక్కడ శవాలను కూడా అప్పచెప్పకుండా ఈరోజు అక్కడ వేరే కార్పొరేట్ కంపెనీలకు అనుమతి కూడా ఇస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈ విషయంపై మీరేమంటారు? గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ గ్రీన్ హ్యాండ్ పేరిట అనేక మందిని అక్కడ ఎన్కౌంటర్ పేరిట చంపిన ఘనత కూడా కాంగ్రెస్ పార్టీ ఉన్నది. ఈ విషయంపై మీరేమంటారు? ఇవాళ గనక చర్చలకు గనక కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించని ఎడల ప్రజానీకమే మావోయిస్టులకు మరుగా నిలుస్తుంది. ఎందుకంటే సొంత బిడ్డల్ని చంపుకోవడానికి ఎవరు కూడా ఒప్పుకోరు. ఇవాళ శత్రు దేశంతో చర్చలు జరిపిన ఈ గొప్ప మన కేంద్ర ప్రభుత్వం ఇవాళ మన సోదరులను చర్చలు జరిపే క్రమంలో దేశాలకు పోతే ప్రజలే మద్దతు తెలుపుతారు, ప్రజలే కాపాడుకుంటారు, ప్రజల పక్షాన ప్రాణాలొడ్డి పోరాడుతున్న వారిని ప్రజలే వాళ్ళ మద్దతు ఇవాళ తెలుస్తుంది. 10వ తారీఖు భారత్ బంద్ లో ప్రజలు ఎంత శాతము మరి వారికి మద్దతు తెలిపిందో దాని ద్వారా ప్రజలు వారి యొక్క బాధ్యతను మరియు తెలియజేస్తారు. మనం అంతవరకు వేచి ఉండాలి. మరి ప్రజల భాగస్వామ్యం ఎంత ఉంటుందో ఆ బంద్ విజయవంతం దాన్ని బట్టి మనం ఆ రోజు తేల్చగలుగుతాం. ఇప్పుడు మనం ఏం చెప్పలేము దానికి. రైట్. ఇదే విషయంపై గాదే ఇన్నయ్య గారి దగ్గరికి వెళ్దాం మరొకసారి. గాదే ఇన్నయ్య గారు నా లైన్లో ఉన్నారండి సార్? ఓకే, రైట్ సార్. గుమ్మడి నర్సయ్య గారి దగ్గరికి వెళ్దాం. గుమ్మడి నర్సయ్య గారు ప్రస్తుతం ఏదైతే మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన 10వ తారీఖు నుంచి 11 నుంచి వెళ్ళి 3 ఆగస్టు వరకు స్మారక సభలు కూడా నిర్వహించాలని కోరింది. అందులో మీరు కూడా అంటే సిపిఐఎంఎల్ నాయకులుగా మీరు కూడా మాజీ ఎక్స్ ఎమ్మెల్యేగా కూడా మీరు కూడా ఈ స్మారక సభలను కూడా దానికి మీరు కూడా సానుభూతి ప్రకటిస్తున్నారండి? మేము సానుభూతి ప్రకటిస్తున్నాము. కేంద్ర గవర్నమెంట్ చేస్తున్నటువంటి చర్యలన్నింటినీ ఖండిస్తున్నాం. ఆ వెలుగులో చూసినప్పుడు ఈ భారతదేశాన్ని పరిపాలించే అర్హత నరేంద్ర మోడీకి కానీ అనుషక్ కానీ లేదు. ప్రజల్ని చంపడం, ప్రజల మీద దాడి చేయటం, ప్రజలతో యుద్ధం చేయటం అనేటువంటిది జరుగుతుంది. దుర్మార్గపు చర్య. ఇటువంటి దుర్మార్గులు, ఇటువంటి క్రిమినల్స్ ఈ దేశాన్ని పరిపాలించే అధికారం లేదని చెప్తున్నారు. మ్యూట్ చేసుకోండి సార్. నర్సయ్య గారు మాట్లాడుతున్నారు, మీరు ప్లీజ్ వేరే వాళ్ళు ఎవరైతే మ్యూట్ చేసుకోండి సార్ మీ ఫోన్. సార్ ఒక్క నిమిషం సార్, మీరు ఎవరైతే వేరే వాళ్ళు మాట్లాడుతున్నారో వాళ్ళు తమ ఫోన్లను మ్యూట్ చేసుకోండి సార్ దయచేసి. నర్సయ్య గారు మాట్లాడండి సార్. భారతదేశాన్ని పరిపాలించే హక్కు, అధికారం ఈ నరేంద్ర మోడీకి లేదు అని అంటున్నాం. క్రిమినల్ నరేంద్ర మోడీ పెద్ద క్రిమినల్. ఇటువంటి క్రిమినల్స్ దేశాన్ని పరిపాలిస్తే మరి అట్టడుగు ప్రజలందరినీ అణిచివేయటం తప్ప ఇంకోటి లేదు. అక్కడ ఆదివాసీల్ని అన్యాయంగా చంపేస్తున్నారు. ఇవాళ ఎవడో పాకిస్తాన్ నుండి
ఉగ్రవాది వచ్చిండు, తీవ్రవాది వచ్చిండు, ఏదో దుర్మార్గానికి పాల్పడిండు అని అంటున్నాడు. ఈయన ఈ దేశ ప్రజలు, ఈ దేశ పౌరులైనటువంటి నక్సల్స్ మీద, ఈ దేశ పౌరులైనటువంటి ఆదివాసీల మీద యుద్ధం ప్రకటించి దారుణానికి పాల్పడుతున్నాడు. అటువంటి దారుణానికి పాల్పడుతున్నటువంటి నరేంద్ర మోడీ ఈ దేశాన్ని పరిపాలించే అర్హత, హక్కు లేదని మేము డిమాండ్ చేస్తున్నాం. రైట్. నర్సయ్య గారు, ఒక విషయం ఏంటంటే అనేక సంవత్సరాలుగా దీర్ఘకాలిక పోరాటం ద్వారానే, సాయుధ పోరాటం ద్వారానే మనకు అక్కడ విప్లవం సాధిస్తుందని ఏదైతే మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన అనేక ప్రజా సంఘాలు కానీ వామపక్షాల పార్టీలు చెప్తున్నారు, కానీ ఈ రోజు వరకు 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఇప్పటి వరకు అభివృద్ధి చెందింది లేదు. కనుకనే ఈరోజు భారతదేశ పౌరులు అందరూ బీజేపీని ఏకదాటిగా అనేక రాష్ట్రాలలో అధికారంలోకి తీసుకొచ్చారు అని చెప్తున్నారు. ఈ విషయంపై మీరేమంటారండి? అది వాళ్ళ ప్రజల్ని ఇలా దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చిందంటే ప్రజల ఇష్టంతో, ప్రజల అభిమానంతో రాలేదు. అణిచివేతలతోటి, దబాయింపులతోటి, దోపిడీ పద్ధతుల్లో, దౌర్జన్య పద్ధతుల్లో వచ్చింది తప్ప ఇంకోటి కాదు. ఇక్కడ మెజార్టీ కోల్పోవటం అనేటువంటిది కనపడుతుంది కదా. ఈసారి మెజార్టీ తగ్గిందా లేదా? ఆ పద్ధతుల్లో మెజార్టీ తగ్గిందా కానీ సాగు తప్పి కన్నులొట్టబోయినట్టుగా అధికారంలోకి వచ్చారు. బాగా దుర్మార్గమైనటువంటి పద్ధతుల్లో ప్రజల్ని భయపెట్టి, ప్రజల్ని మోసం చేసి, ప్రజల్ని అణిచివేసే పద్ధతుల్లో వచ్చిండు. అందుకనే ఇంకా అనగదొక్కుదామనేటువంటి పద్ధతుల్లో వ్యవహరిస్తున్నాడు. ఇది ఎన్నో రోజులు కొనసాగదు. నక్సల్స్ ని రూపుమాపుతాం, నక్సల్స్ ని అంతం చేస్తా ఉంటున్నాడు. ఇది అంతమయ్యే యుగం కాదు. ఈ నక్సలిజం అంతం కాదు, ఇది ఆరంభం మాత్రమే. సావుకి తెగించి పనిచేస్తున్నటువంటి వాళ్ళు, ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి వాళ్ళు, ప్రజల తరపున ఉన్నటువంటి వాళ్ళు, ఈ ప్రజల్ని మోసం చేస్తున్నటువంటి, ప్రజా సంపదని కొల్లగొడుతున్నటువంటి బహుళజాతి కంపెనీలకి బలంగా నిలబడినటువంటి ఈ బీజేపీ ప్రభుత్వం, బీజేపీ పార్టీ జై శ్రీరామ్ అనేటువంటి నినాదంతో ప్రజల్ని మాయ చేస్తున్నారు, మభ్యపెడుతున్నారు, మోసం చేస్తున్నారు అనేటువంటిది మా భావం. అందుకనే ఈ వామపక్ష భావాలు లేకుండా చేయాలనేటువంటి ఆలోచన ఏదైతుందో అది కరెక్ట్ కాదు, మానుకోవాలి. వెంటనే మావోయిస్టులతోటి చర్చలకి పూనుకోవాలి. ఈ ఆపరేషన్ కగారిని ఆఫ్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. రైట్ సార్, ఇదే విషయంపై ఒకసారి ఐ కృష్ణ గారి దగ్గరికి వెళ్దాం. ఐ కృష్ణ గారు, ఐఎఫ్టీ నాయకులైనటువంటి కృష్ణ గారు, మీరు చెప్పండి. ప్రస్తుతం ఏదైతే ఉందో వామపక్ష భావజాలం గల అనేక పార్టీలు ఈరోజు సంఘటితంగా ఒక్కసారిగా ఈ బంద్కు మద్దతు తెలిపినట్టుగా తెలుస్తుంది. కానీ ఒక విషయం మాత్రం చాలా క్లియర్గా పడుతుంది. ఈరోజు మన రాష్ట్రంలో అనేక కాన్స్టిట్యున్సీస్లలో ఉన్న వామపక్ష పార్టీలు ఈరోజు బలం తగ్గిపోయింది. కేవలం ఒకే ఒక్క వ్యక్తి, సిపిఐకు సంబంధించిన ఒక నాయకుడు మాత్రమే ఈరోజు అసెంబ్లీలో ఉన్నారు. ఈ విషయంపై ఇప్పుడు ప్రస్తుతం బలం కోల్పోతున్న ఈ సమయంలోనే ఇలా అన్ని పార్టీలు, అంటే వామపక్ష భావజాల గల పార్టీలు అందరూ ఏమకమైన దానికి కారణాలు ఏంటండి? సార్ మీ ఫోన్ అన్మ్యూట్ చేయండి సార్ ప్లీజ్. మీ ఫోన్ అన్మ్యూట్ చేయండి సార్. కృష్ణ గారు, కృష్ణ గారు, కృష్ణ గారు, కృష్ణ గారు, సార్ కృష్ణ గారు మీ ఫోన్ అన్మ్యూట్ చేయండి సార్. మీ ఫోన్ అన్మ్యూట్ చేయండి సార్. సార్ లేదు సార్, మీ వాయిస్ రావట్లేదు. అన్మ్యూట్ చేయండి సార్ మీ ఫోన్ను. చేయమంటండి, మ్యూట్ చేయమంటండి. మ్యూట్ చేసి ఉన్నది, అన్మ్యూట్ చేసేయండి అంటున్నాను కృష్ణ గారు. కృష్ణ గారు, ఐ కృష్ణ గారు, ఐఎఫ్టియు ఐ కృష్ణ గారు మీ ఫోన్ను అన్మ్యూట్ చేయండి. ఓకే సార్, కమాన్ స్పీక్ అవుట్ సార్. హలో, మాట్లాడండి సార్, వస్తుంది మాట్లాడండి. అవును సార్, ఇవాళ దేశంలో ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా పాలక వర్గాలు తీసుకొచ్చినటువంటి సంస్కరణల ఫలితంగా దేశంలో ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు, వాగ్దానాలు, ఎన్నికల సందర్భంగా ఇచ్చినటువంటివి ప్రజల్ని అనేక రకాల భ్రమలకు గురి చేయడం వలన ఇవాళ ప్రజలు కూడా భ్రమలకు లోనై
విప్లవ పార్టీలు కానీ కమ్యూనిస్టు భావాజాలాన్ని లేదా ఇతర వామపక్ష పార్టీలకు ప్రజలు ఆకర్షణ తగ్గినటువంటి మాట వాస్తవం. ఇవాళ అనేక సంవత్సరాల నుండి కూడా అనేక రాష్ట్రాలలో ఉన్నటువంటి వామపక్ష పార్టీలు కూడా బెంగాల్ లాంటి చోట్ల ఇవాళ లేనటువంటి పరిస్థితిని చూస్తున్నాం. ఈ రాష్ట్రంలో కూడా ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇవాళ గెలవలేనటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఎన్నికల యొక్క ఖర్చు కానీ ఎన్నికలలో నిలబడేటువంటి పరిస్థితి కానీ ఇవాళ కమ్యూనిస్టు పార్టీలు అంత ఖర్చును భరించి ఇవాళ పెద్ద ఎత్తున ఈ ప్రచారానికి మీడియాకు తట్టుకునేటువంటి పరిస్థితులు కూడా కనిపించడం లేదు సార్. ఆ రకంగా ఇవాళ ప్రజలకు కమ్యూనిస్టులు దగ్గరగా ఉన్నప్పటికీ వారితో పాలక వర్గాలతో పోటీ పడేటువంటి పరిస్థితి మాత్రం కమ్యూనిస్టులకు లేకపోవడం కూడా ఒక బలహీనత. కానీ ఇది ఎంతో కాలం జరగదు సార్. ఇవాళ మీడియా మొత్తం ఇవాళ పాలక వర్గాలు అధికారంలో ఉన్న వారి చేతుల్లో, పెద్ద మీడియా మొత్తం కూడా ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా అంతా కూడా వాళ్ళ చేతుల్లో, వాళ్ళ చేతుల్లోనే ఉంది. అందుకని ఇవాళ ప్రజల్ని అనేక రకాలుగా అనేక కథనాలు చెప్పి ఇవాళ వాళ్ళ మైండ్లో కంప్లీట్గా ఈ దేశంలో ఉన్నటువంటి మతతత్వ ఫాసిస్ట్ రాజకీయాన్ని లెక్కించేయటానికి ఇవాళ ప్రయత్నాలు జరుగుతున్నాయి. అదేవిధంగా ఈరోజు దేశంలో ఏదైతే వామపక్షాలుగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇవాళ ఒకటవుతున్నారు. ఎందుకంటే కనీసం తన మధ్యలో ఉన్నటువంటి సిద్ధాంతపరమైనటువంటి విషయాలు ఏ రకంగా ఉన్నా ఇవాళ బీజేపీ ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి ఫాసిజం, దాని తీవ్రత, దాని ప్రమాదాన్ని ఎదుర్కోవడానికి ఇవాళ అన్ని వామపక్షాలు కూడా కలిసి పనిచేస్తున్నాయి. రౌండ్ టేబుల్ సమావేశాలు కానీ, సభలు కానీ, సదస్సులు కానీ, ఇతర అన్ని రకాల రూపాలలో కూడా ఇవాళ వామపక్ష శక్తులు విస్తృత స్థాయిలో ఇవాళ ప్రయత్నాలు చేస్తున్నాయి. కనుక ఖచ్చితంగా ఈ విశాల ప్రజా సంఘటన ద్వారా మాత్రమే ఈ ఫాసిజాన్ని ఓడించగలుగుతాం. ఇది మావోయిస్టు పార్టీకే పరిమితమైనటువంటిది కాదు. రేపు దేశంలో ఉన్నటువంటి కమ్యూనిస్టులకు, మైనార్టీలకు మాట్లాడే ప్రతి ఒక్కరిపైన కూడా ఈ మతోన్మాద ప్రభుత్వాలు దాడి చేసి అణిచివేసేటువంటి పరిస్థితి వస్తుంది. నాడు మనం చరిత్రలో హిట్లర్ను, ముసోలిని మనం చూసాం. కనుక దేశంలో కూడా ఇదే విధానాలు కొనసాగితే, ఇవే రాజకీయాలతో ప్రజలు గిట్ట గెలిపించినట్టయితే ప్రమాదం భారత ప్రజలందరూ కూడా మూల్యం చెల్లించక తప్పదు సార్. రైట్. కృష్ణ గారు, ఒక విషయం ఏంటంటే భారత సంబంధించిన మీరు ఒక విషయం అన్నారు, ఆర్థికంగా మేము ఈ రోజు అంత బలంగా లేమని చెప్పారు. కానీ ఎప్పుడైతే ప్రజా సమస్యల పట్ల ఇంతవరకు స్పందించే మావోయిస్ట్ పార్టీ కానివ్వండి, లేకపోతే ఇదే వామపక్ష భావాలు గల పార్టీ కానివ్వండి, వారు ప్రజల దగ్గర ఉన్నారు. సమస్యలు వచ్చినప్పుడేమో ప్రజల వైపు ఉండి మీరు ఎప్పుడైతే పోరాటం చేస్తారో, ఈరోజు ఎన్నికలలో విఫలమవడానికి కారణం ఏంటండి? ఆర్థిక సమస్యలు అనేది కేవలం ఒక ప్రజాస్వామికమైన దేశంలో మీరు ఆర్థికంగా బలంగా లేకపోవడం వల్లనే మేము ఓడిపోతున్నాం అనేది ఎంతవరకు సమంజసం సార్? ఇవాళ మేము ప్రజల్లోకి వెళ్ళి పనిచేయాలంటే ప్రచార సాధనాలు లేదా పబ్లిసిటీ, ఇతర రకాల అనేక రకాల వాటికి మేము కష్టపడి మేము ఎంతో కొంతలో కొంత మేము ఏదైనా తయారు చేసుకుని ప్రజల సహకారంతో చేసినా అది సరిపోవట్లే. ఇవాళ పాలక వర్గాలు పెద్ద ఎత్తున డబ్బు, మద్యం, సారా, బ్రాండీ, అన్ని రకాల ప్రలోభాలు అవసరం అనుకుంటే ఓటుకు 5,000, 10,000 ఇచ్చి కూడా కొంటున్నటువంటి పరిస్థితి. ప్రజలు కూడా ఆ విధంగా తయారైపోయారు. ఇప్పుడు ఎవరు మందు పోయిస్తారు, ఎవరు డబ్బులు ఇస్తారు అనే రకంగానే ఇవాళ ప్రజలు ఆలోచించడం వలన ఈ పాలక వర్గాలు గెలుస్తున్నారు. లేదా కమ్యూనిస్టులుగా ఖచ్చితంగా మేము చేసేటువంటి పోరాటాలు, ఉద్యమాలు, త్యాగాలను ఇవాళ ప్రజలు గుర్తించినప్పటికీ వాళ్ళ ఆర్థిక వెనుకబాటు మూలాన ఇవాళ వాళ్ళు నిలబడి కమ్యూనిస్టులను బలపరిచి కమ్యూనిస్టులను అద్దుకునేటువంటి ఒకనాటి 30 ఏళ్ళ 40 ఏళ్ళ నాటి పరిస్థితి ఇవాళ ఆగిపోయడం లేదు. అయితే పరిస్థితులు ఎంత తీవ్రమైతే, రేపు దేశంలో మరిన్ని అనేక పోరాటాలు ఉధృతమైతే, ఈ పాలక వర్గాలని ఏకాకులని చెప్పి రుజువైతే, పాలక వర్గాలు ఇచ్చినటువంటి భ్రమలు, వాగ్దానాలు అన్ని కూడా వట్టి అని చెప్పి ప్రజలు ప్రత్యక్షంగా వాళ్ళ అనుభవం ద్వారా తెలుసుకుంటే తప్ప ఇది సాధ్యం కాదు. ఎందుకంటే ఇవాళ ఎన్నికలు అనేటువంటి దాదాపు ఆర్థికంతో కూడుకున్నటువంటి సమస్య. ఇవాళ ఓట్లు మొత్తం మహాకవి శ్రీశ్రీ అన్నట్టుగా దొంగ నోట్ల రాజ్యం అనే పద్ధతిలో ఏదైతే ఉందో ఇవాళ మొత్తానికి కూడా పరిస్థితి అదే విధంగా ఉంది. ఎన్నికలే మాకు ప్రధానం కాదు సార్. ఎన్నికలలో మేము గెలిచినా ఓడినా ప్రజల పక్షం ఉంటాం. అయితే గెలిస్తే, ఎక్కడైతే గెలుస్తామో అక్కడ ఆ స్థానాలలో, ఆ ఏరియాల్లో, ఆ ప్రాంతాల అభివృద్ధితో పాటు ప్రజల కోసం నిలబడడానికి, ప్రజా సమస్యలపై పోరాడడానికి, ప్రజల సమస్యలపై గలం ఎత్తడానికి ఆయా వేదికల వద్ద అది ఉపయోగించుకుంటాం తప్ప మాకు ఎన్నికలు సర్వస్వం కాదు. ఎన్నికలు అనేటువంటి ఒక ఎత్తుగడగా మాత్రమే చూస్తున్నాం తప్ప
అవి ద్వారా మాత్రమే ఈ దేశంలో విప్లవం కానీ సోషలిజం కానీ ప్రజల సమస్యలన్నీ పరిష్కరిస్తాయని మేము భావించట్లేదు సార్. రైట్. ఇదే విషయంపై ఒకసారి మనం కంప వినోద్ కుమార్ దగ్గరికి వెళ్దాం. కాంగ్రెస్ నాయకులు వినోద్ కుమార్ గారు ప్రస్తుతం ఏదైతే చెప్పింది, ఏదే అధికారం లక్ష్యం కాదు, సమస్యలే మా లక్ష్యం అన్నట్టుగా ఏదైతే వామపక్ష పార్టీలు పోరాడుతున్నారని చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్కు సంబంధించిన ఈరోజు మనం చరిత్ర చూస్తే మాత్రం కాంగ్రెస్ 100 సంవత్సరాల గల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా ఈరోజు ఏదైతే బీజేపీ పార్టీ ముందు మొఖాలు ఎడ్డవలసి వచ్చింది, ఈరోజు పార్లమెంట్లో ఏ సమస్యలు అయితే పరిష్కరించడానికి గలమెత్తుతున్న రాహుల్ గాంధీ గారు కానీ ఈరోజు ఈ ఆపరేషన్ కగారుకు సంబంధించిన ఆ లెవెల్లో మాట్లాడలేకపోయారు, పార్లమెంట్లో ఈ అంశాన్ని లేవనెత్తకపోయారు అనే ఒక విమర్శ కూడా ఉన్నది. ఈ విషయంపై మీరేమంటారండి? ఇప్పుడు అలా కాదండి. ఇప్పుడు మమ్మల్ని వీళ్ళు ఇతర పార్టీల పేరుతో వీళ్ళు ప్రజల మధ్యలోకి వెళ్ళి ప్రజల సమస్యల పరిష్కారం కొరకు ఉద్యమించక వీళ్ళు ప్రజాభిమానం పొందక వీరు కేవలం మమ్మల్ని అంటే ఇతర పార్టీలను అనడం ఎంత కరెక్ట్ అండి? ఇవాళ ప్రజాభిమానం సురగొనట్లేరు, ప్రజల సమస్యల కోసం పాడట్లేరు వాళ్ళు. అంతేగాని మేమేదో వేల సార్ మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. ఒకవేళ కనుక వీడియో ఇబ్బందికరంగా ఉంటే ఆడియోలో మాట్లాడండి వినోద్ కుమార్ గారు. ఇవాళ ఒక్కటేనండి, చాలా వాళ్ళు బురద జల్లే ప్రయత్నమేనండి. మొన్న ఎవరండి సార్ మీ వాయిస్ చాలా బ్రేక్ అవుతుందండి. మీరు వీడియో మానేయండి, ఆడియోలో వచ్చేయండి సార్. చాలా తెలుసు కదండి. కంప వినోద్ కుమార్ గారు మీరు ఆడియోలో మాట్లాడండి సార్. వీడియో కదులుతున్న వల్ల మనకు చాలా పెద్ద ఇబ్బంది అవుతుంది వినడానికి. మీ సందేశం మనం ప్రజలకు అందించలేకపోతున్నాం సరైన పద్ధతిలో. మీరు ఆడియోలో మాట్లాడండి సార్, నో ప్రాబ్లం. అవును, ఓకే డన్. నేను ఈ వీడియో ఆఫ్ చేద్దామని చూస్తున్నాను. ఆఫ్ చేసి ఆడియోలో మాట్లాడండి సార్. సార్ వినోద్ కుమార్ గారు చెప్పండి సార్. రైట్ సార్. గాదే ఇన్నే గారు ఉన్నారండి. రైట్ సార్. ఇదే విషయంపై గుమ్మడి నర్సా గారి దగ్గరికి వెళ్దాం. ప్రస్తుతం అనేది అయితే చెప్పారు. నర్సా గారు నా మాట వినబడుతుందా అండి? వినబడుతుందండి సార్. ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తున్నాము ఐ కృష్ణ గారు చాలా విధానం ఏదైతే మనకు సంబంధించిన ప్రజా సమస్యలే ముఖ్యం, కానీ మేము గెలిచామా లేదా అనేది కాదు. అందుకోసమే ప్రజా సమస్యల పట్ల ఏదైతే ప్రజా సంఘాలు ఉన్నదో, ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయో, వామపక్ష భావాల గల పార్టీలు ఉన్నాయో ప్రజలకు దగ్గరగా ఉన్నాయని చెప్తున్నారు. కానీ ఈరోజు ప్రస్తుతం మనం చూస్తే దేశంలోనే కాకుండా మన రాష్ట్రంలోనే కాకుండా దేశంలో అనేక సమస్యలపై పోరాడుతున్న ఈ వామపక్ష పార్టీలు ఎందుకు ఇంత బలహీనపడ్డాయని చెప్తున్నారు సార్? బలహీనము ఇది ఈ బలహీనం కాదండి. బలహీనము కాదు, ప్రజల్లో ఉన్నాము. ఎన్నికల్లో గెలిచినా ఓడినా ప్రజల్లో ఉన్నాం, ప్రజల కోసం పనిచేస్తున్నాం. ఒక్కొక్కసారి వాళ్ళు వామపక్ష పార్టీలతో పాటు ప్రజలు కూడా బలహీనులయ్యి ధనవంతులకి భయపడుతున్నటువంటి పద్ధతుల్లో వ్యవహారం జరుగుతుంది. ఇది బలహీనం కాదు. బలహీనులం అయితే అసలు లేకుండా పోతాం, కానీ బలహీనులం కాదు, బలహీనత కాదు. గుమ్మడి నర్సా గారు ఒక దశలో మీరు 2 సార్లు గెలిచారండి అక్కడి నుంచి. అంటే ప్రజలు చాలా 6 సార్లు గెలిచారండి. 6 సార్లు గెలిచి ఏదైతే ఒక రాష్ట్రంలోనే ఒక చరిత్ర సృష్టించిన గుమ్మడి నర్సా గారు ఈరోజు ప్రస్తుతం బలహీనులు కాదు అని చెప్తున్నారు. కానీ ఈరోజు ప్రస్తుతం మనం చూస్తే ఆ సమస్యలు అక్కడే ఉన్నాయండి. ఈ విషయంపై మీరేమంటారు? ఆ సమస్యలు ఉన్నాయి. సమస్యల పరిష్కారానికి కావాల్సినటువంటి శక్తి లేదనేటువంటిది కాదు. ఆ సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం జరుగుతూ ఉంది.
పాలకులు అనుకునే వాళ్ళు ఆ సమస్యల్ని ఉత్పన్నం చేస్తున్నారు, వాటిని పెంచుతున్నారు. వాటి పరిష్కారం కోసం మేము ఎప్పుడూ ప్రజల్లో ఉన్నాం, ఎప్పుడు ప్రజల కోసం పనిచేస్తున్నాం. ఆ సమస్యల పరిష్కారం కోసం మా ప్రయాణం ఎప్పుడు కొనసాగుతూనే ఉంటుంది. అంటే ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే మన కృష్ణ గారు చెప్తున్నారో ఆర్థిక సమస్యలు కూడా ఎదుర్కొంటున్నారు వామపక్షాల పార్టీ, అదొక కారణం అని చెప్తున్నారు. ప్రజలు ఏదైతే ఉన్నదో అనేక వారికి ఏవైతే అధికార పార్టీలో ఉన్నారో అది ఏ పార్టీ అయినా కానివ్వండి, బూర్జువాకు సంబంధించిన వాళ్ళు చెప్తున్నట్టుగా ఐ కృష్ణ గారు చెప్తున్నట్టుగా బూర్జువా పార్టీలు పైసలకు మద్యానికి వారందరికీ ఏదైతే వాళ్ళకి సదుపాయాలు కల్పిస్తున్నారు కాబట్టి వారు ప్రజలందరూ ఆ వైపు వెళ్తున్నారని చెప్తున్నారు. దీనికి మీరు ఏకమిస్తారా? అది 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 కొంత కారణమైనా ఇప్పుడు వామపక్షాలని కమ్యూనిజాన్ని ఇంకా బలపరుస్తున్నారు. ఆ కమ్యూనిజం బతికుంటందుకు, కమ్యూనిజం బలపట్టందుకు, కమ్యూనిజం పనిచేయటానికి ప్రజలు ఇంకా వాళ్ళకి చైతన్యస్తున్నారు. ప్రజల సపోర్ట్ తోటే కమ్యూనిస్ట్ పార్టీలు బతికున్నాయి. రైట్ సార్, ఇదే విషయంపై ఐ కృష్ణ గారి దగ్గర వెళ్దాం. ఐ కృష్ణ గారు మీరు చెప్పండి, ప్రస్తుతం ఏదైతే సిపిఐ మావోయిస్ట్ పార్టీకి సంబంధించింది అనేక మంది మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన నంబాల కేశవరావు ఎలియాస్ బస్వరాజ్ ఎలియాస్ గంగన్న చనిపోయిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక దేశాలు ఈరోజు వారికి సంబంధించిన సానుభూతి ప్రకటిస్తూ వారు కూడా దీనికి వారికి సంబంధించిన ఈ ఏదైతే ఎన్కౌంటర్ జరిగిందో ఆ ఎన్కౌంటర్ను ఖండిస్తూ వాళ్ళు ప్రకటనలు చేశారు. ఆ నేపథ్యంలోనే కొంత పార్టీలు దానికి వ్యతిరేకిస్తూ మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన అనేక దేశాలతో ఎలా సంబంధాలు ఉన్నాయండి, భారత కమ్యూనిస్ట్ పార్టీ మావోయిస్ట్ అని చెప్పుకుంటా ఈ పార్టీ అనేక వేరే ఉగ్రవాద సంస్థలతో కూడా వాళ్ళకి సంబంధాలు ఉన్నాయని చెప్తున్నారు. ఈ విషయంపై మీరేమంటారండి? సార్, ప్రపంచ కార్మికులారా ఏకంగా అండి అని మహోపాధ్యాయుడు మార్క్స్ ఇచ్చాడు. ఏ దేశంలో కార్మిక వర్గం, కష్టజీవులు, పేదరికం ఉంటుందో వాళ్ళందరూ కూడా ఒకే వర్గం, ఒకే కులం. కనుక వాళ్ళు ఏ దేశంలో ఉన్నప్పటికీ, ఏ ప్రాంతంలో ఉన్నప్పటికీ వాళ్ళ మధ్య ఐక్యత, సైక్యత అనేటువంటివి ఖచ్చితంగా ఉంటవి. అంతేకాకుండా ఇవాళ అనేక దేశాలు ఖండించడానికి కారణం ఒకటే సార్, భారతదేశంలో ఒక శతాబ్ద కాలంకు పైగా కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భవించింది. కానీ భారతదేశ చరిత్రలోనే ఒక పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి లెవెల్లో ఉన్నటువంటి ఒక వ్యక్తిని ఎన్కౌంటర్ చేయలే. ఈ దేశ రాజ్యాంగం ప్రకారంగా ఒకవేళ ఆయన గిట్ట హింసా మార్గమే అయ్యుండి అనేక కేసులుండి ఏదైనా చేసినప్పటికీ వాళ్ళు చట్ట ప్రకారంగా చర్య తీసుకొని అరెస్ట్ చేసి కేసులు పెట్టి చట్ట పద్ధతుల్లో శిక్షించాల్సిందే తప్ప వాళ్ళు ఈ రకంగా ఆయనతో పడినటువంటి సహచరులను 27 మందిని చంపడం అనేటువంటిది ప్రతి ఒక్కరిని, మన దేశంతో పాటు ప్రపంచంలో ఉన్నటువంటి అనేక దేశాల ప్రజలు కూడా దీన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. కనుకనే ఇవాళ భారత ప్రభుత్వం చేసినటువంటిది తప్పు. కనుక మీరు రాజ్యాంగం మీద ప్రమాణం చేసి గెలిచారు కనుక ఆ రాజ్యాంగాన్ని గౌరవించండి. ఆ రాజ్యాంగం కింద ఇచ్చినటువంటి అనేక చట్టాలు, సెక్షన్ల ప్రకారంగా మీరు అరెస్ట్ చేసి కేసులు పెట్టండి. ఒక 70 ఏళ్ల వృద్ధుల్ని ఒక 50 ఏళ్లుగా ఆ పార్టీకి సేవలు అందిస్తూ ప్రజలకు దగ్గరగా ఉన్నటువంటి ఒక విద్యావంతుడైనటువంటి ఒక మేధావిని ఈ రకంగా ఇంత దుర్మార్గంగా కాల్చి చంపడం కానీ, కనీసం ఆ శవాన్ని కూడా ఇవ్వకుండా ఇవాళ పాలకులే ఇవాళ పోలీసులే దహనం చేయడం కానీ ఇవి ఎట్టి పరిస్థితుల్లో కూడా హర్షించదగ్గ విషయం కాదు. ప్రజలు ఎవరు కూడా ఆమోదం తెలపడం లేదు. ఈ ప్రజలందరూ కూడా దీన్ని ముక్త కంఠంతో ఖండిస్తున్నారు. కనుక ఈ దేశం ఆ దేశం కాదు సార్, ప్రపంచంలో దుఃఖం, దరిద్రం, కన్నీళ్లున్న ప్రతి దేశంలో కూడా ప్రజలందరూ కూడా పోరాడేటువంటి ప్రజలు అందరూ కూడా ఎక్కడున్నా కూడా వాళ్ళు ఒకటే. కనుక ఇవాళ పాలక వర్గాలు బయట మీడియా ప్రచారం చేస్తున్నట్టుగా ఇప్పుడు ఇవాళ దేశాలు, ప్రభుత్వాలు సంబంధాలు కొనసాగించడం లేదా, విదేశీ విధానంలో మన ప్రభుత్వాలు కానీ ఇతర సంస్థలు కానీ ఉండట్లేదా? ఆ రకంగా ఇవాళ విప్లవ సంస్థలు కానీ, ప్రజా సంఘాలు కానీ మొత్తంగా ఒక భావ సారూప్యత గల సంస్థలు తమ మధ్యలో అండర్స్టాండింగ్ కోసం, ఈ ప్రపంచ గమనాన్ని గమనించడం కోసం ఒక వారధిగా వాళ్ళు కలిసి పని చేయడంలో తప్పు లేదని నేను భావిస్తున్నా సార్. రైట్, ఇదే విషయంపై లాస్ట్గా కంక్లూడ్గా మనకు మా చీఫ్ అడ్వైజర్ అనేటువంటి సుధాకర్ శర్మ గారి దగ్గర వెళ్దాం. సుధాకర్ శర్మ గారు ఈరోజు ప్రస్తుతం ఏదైతే పాల్గొన్నందుకు వారందరికీ ఏదైతే ఒక ముక్త కంఠంతో వారేం చెప్పారు, భారతదేశానికి సంబంధించిన ఏదైతే పిలుపునిచ్చిందో ఆ భారత్ బంద్కు సంబంధించిన పూర్తిగా మేము ఏకభవిస్తున్నామని చెప్పారు. నా గాథ ఇన్నే మాత్రం ఒకసారి ఆపరేషన్ కగార్ను వెంటనే ఆపేస్తే మాత్రం మావోయిస్ట్ పార్టీ ఒకసారి పునరాలోచించాలి, భారత్ బంద్ను విరమించుకోవాలి అని చెప్పారు. ఈ విషయంపై మనం ఒకసారి చూస్తే ఐ కృష్ణ గారు చెప్పినట్టుగా
మార్క్సిస్ట్ పార్టీ కార్ల్ మార్క్స్ చెప్పినట్టుగా ప్రపంచ కార్మికులారా ఏకం కండి ఒక నినాదాన్ని బట్టే ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలందరూ సంఘీభావం ప్రకటించారు. వారికి ఏదైతే చనిపోయిన కామ్రేడ్ బసవరాజ్కు సంబంధించిన అందరూ సంఘీభావం ప్రకటిస్తూ ప్రకటన ఇచ్చారు. దాంట్లో తప్పు లేదని చెప్తున్నారు. కానీ భారతదేశం ఏదైతే ఆపరేషన్ సింధూర్లో భాగంగా పాకిస్తాన్ మీద ఒక్కసారి ఆ యుద్ధాన్ని ప్రకటించిన అంటే రిఫ్ట్కు సంబంధించిన ఎప్పుడైతే అనేక బ్రహ్మోస్ మిజైల్స్ ఉపయోగించి ఒక దశలో జమ్మూ కాశ్మీర్ ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్ని కూడా స్వాధీనపరిచే దిశగా వెళ్ళినప్పుడు ఒక్కసారిగా దాని చర్చలపై వెళ్ళి వారితోని చర్చలు జరిపి సీజ్ ఫైర్ చేసేసింది. అదే సీజ్ ఫైర్ కనుక ఇక్కడ కొనసాగిస్తే ఈరోజు ఈ పరిస్థితులు ఉండకపోవు అని చెప్తున్నారు. ఈ విషయంపై కంక్లూడ్గా మీరేమంటారండి? రేపు రాబోయే తరంలో 10 తారీఖు నాడు బంద్, అలాగే 11 నుంచి వెళ్ళి 3 ఆగస్టు వరకు స్మారక సభలు, అంటే ప్రతి చోట సభలు ఏర్పాటు చేసుకోవాలనేది భారత్ మార్క్సిస్ట్ పార్టీ ఏదైతే పిలుపునిచ్చిందో ఈ విషయంపై కంక్లూడ్గా మీరేమంటారండి? సుధాకర్ శర్మ గారు, డాక్టర్ సుధాకర్ శర్మ. థ్యాంక్ యూ జమీల్జీ. ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మేధావులందరూ కూడా వాళ్ళ అభిప్రాయాలను చాలా సమంజసంగా చక్కగా వ్యక్తం చేయటం నిజంగా ఆమోదయోగ్యమే. ఎందువల్ల అంటే ఈ సమస్య అనేది చాలా గంభీరమైనటువంటిది. అలాగే ఎన్నో సంవత్సరాలుగా కొనసాగుతున్నటువంటి ఈ సమస్యకు నిజంగా ఇటు ప్రభుత్వం కానివ్వండి, అలాగే ఇటు మేధావులు కూడా చొరవ తీసుకోవాలి. ఎందువల్ల అంటే ఇది చాలా మొమెంటస్ ఈవెంట్ అని మనం అనుకోవచ్చు. మొమెంటస్ ఆపర్చునిటీ అండ్ మొమెంటస్ టైం ఆల్సో. ఇప్పుడు నిజంగా కనుక ఈ చర్చలు ఫలించి ఒక సమన్వయమైనటువంటి ఒక విధానం ఏర్పడితే ఇటు ముఖ్యంగా అందరికంటే బాగుపడేది ప్రజానికం, ఆదివాసీలు, వనవాసీలు అని ఎవరైతే అంటున్నారో వాళ్ళ యొక్క జీవితాల్లో ఒక అద్భుతమైనటువంటి ప్రగతి పథాన్ని మనం చూడవచ్చు. అందువల్ల జనబాహుల్యాన్ని దృష్టిలో కనుక పెట్టుకున్నట్లయితే ఆరాటాలు పోరాటాలు అనేటువంటి వాటితో నిజంగా మనం సాధించేటువంటి అభివృద్ధి ఎంత ఉంటుంది అని ప్రతి ఒక్కరూ బేరీజ్ వేసుకోవాలి. ఇప్పుడు మావోయిస్టుల తరపు నుంచి ఒక ఓపెన్గా ఒక ప్రతిపాదన వచ్చింది కాబట్టి ఇది ఒక మంచి తరుణంగా మనం అందరూ భావించి శాంతి చర్చల్లో ఆ ప్రక్రియ కనుక మొదలు పెట్టినట్లయితే రెండు వైపులా వాళ్ళ యొక్క ప్రతిపాదనలు ఏముంటాయి, అలాగే వాళ్ళ యొక్క నిజమైన ఆంతర్యం ఏమిటి, అలాగే కలిసి పనిచేసేటువంటి ఒక అవకాశం ఏర్పడుతుందా, ఒక సందర్భం సన్నివేశం ఏర్పడుతుందా అనేటువంటి ఆసక్తికరమైనటువంటి అంశాలన్నీ కూడా ఎప్పుడు వెలుగులోకి వస్తాయంటే చర్చలు ప్రారంభమైతాయి. ఇరువైపులా కూడా వాళ్ళ యొక్క వాణిని వినిపించాలి. అలా వినిపించినప్పుడే ఆ శాంతి మార్గం ద్వారానే ఒక అద్భుతమైనటువంటి ఒక పరిష్కారం లభిస్తుందని విశ్వసిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సుధాకర్ శర్మ గారు. ఈరోజు రెడ్ అలర్ట్ కార్యక్రమంలో బిగ్ డిబేట్ కార్యక్రమంలో పాల్పంచుకున్నందుకు కంప వినోద్ కుమార్ గారికి, అలాగే గుమ్మడి నర్సయ్య గారికి, గాదే ఇన్నయ్య గారికి, అలాగే ఐ కృష్ణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు చేస్తూ రేపు రాబోయే ప్రోగ్రాంలో మరొకసారి మీ ముందు కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి ఫోర్ సైడ్స్ టీవీ.